హలో! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం గోధుమ పిండితో అయితే బాదుషాని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాం. ఇదిగోండి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకొని వాటిని జల్లిద్దామండి. కొంచెం ఏమైనా చెత్త అలా ఉంటుంది కాబట్టి జల్లిచ్చేసి 2 కప్పుల్ని కూడా ఇప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వరకే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి. బేకింగ్ సోడా వేరండి, బేకింగ్ పౌడర్ వేరు. నేను చెప్పింది బేకింగ్ పౌడర్, అది కేకుల్లో వేస్తూ ఉంటాం కదా, అదనమాట. బేకింగ్ పౌడర్ వేసేసేయండి. ఒక స్పూన్ వరకు ఫుల్గా వేసేయండి. వేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఇలా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని గోధుమ పిండితే మనం బాదుషాలు తయారు చేసుకుందాం. మనకు స్వీట్ షాపుల్లో అయితే మైదాతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు, గోధుమ పిండితో అయితే చేయరు. మనం ఆరోగ్యరీత్యా గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే ఎవరైనా ఈ విధంగా అయితే చేసుకోండి. నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్ వరకే తీసుకోండి. తీసుకొని ఈ పిండిలో ఇలా కలపండి. నేతిని పిండిని కలపండి. ఈ విధంగా మొత్తం నెయ్యి పిండిలో కలవాలండి, అప్పుడే మీకు టేస్ట్ అయితే ఉంటుంది. మొత్తం పిండిలో నెయ్యి అయితే కలిసిపోవాలి. 3 టేబుల్ స్పూన్ ఫుల్ వరకే ఇవ్వండి, కరిగిన నెయ్యి అయితే నేను వేస్తున్నాను. ఇట్లా బాగా కలుపుకోండి. మొత్తం వేసేసుకోండి. ఇట్లా 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాక మీకు ఎలా ఉండాలి అంటే పిండి కరిగిన తర్వాత ఇట్లా ఉండాలండి. మనం పట్టుకొని ఇట్లా చేస్తే ముద్దలాగా అవ్వాలి. అంతవరకు కూడా మీరు కొంచెం నెయ్యి వేసుకుంటూనే ఉండాలి. నెయ్యి వేసుకొని కలుపుకోండి. ముద్ద అయ్యే వరకు కూడా నెయ్యి వేయాల్సిందేనండి, వేసుకోండి. వేసుకొని ఈ విధంగా అయితే మనం పిండిని పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా అయితే కలుపుకోండి. మరీ లూజ్గా కలుపుకుంటే మీకు బాదుషాలు అయితే రావు. గట్టిగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు అనమాట. పూరీల పిండి కంటే ఇంకా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకోండి. మీకు ఎంతవరకు వాటర్ పడతాయి అంతవరకు అయితే పోసుకోండి, దానికి కొలత ఉండదు. పిండి అయితే లూజ్గా ఉండకూడదు. ఇట్లా కలుపుకొని దీన్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకొని ఉంచుకున్నట్లయితే ఆ తర్వాత మీరు బాదుషాలను అయితే తయారు చేసుకోండి. కొంచెం సేపు అయితే పక్కన పెట్టి అయితే పెట్టాలి దీన్ని. ఇట్లా ఒకసారి వాటర్ పోసుకోవద్దండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మీరు. ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలి. అది చూడండి, ఇలా ఇట్లా చేసినప్పుడు అట్లా ఉండాలండి. దాంట్లో ఎయిర్ బబుల్స్ అలా ఉంటాయండి, అట్లా వదిలేసేయండి దాన్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పటికైతే మనం పంచదార పాకం అయితే పట్టుకుందాం. ఇదిగోండి 2 కప్పుల పంచదారని అయితే తీసుకుందాం. నేనైతే కప్పున్నర తీసుకున్నానండి. ఎక్కువ స్వీట్ ఎందుకని కప్పున్నర తీసుకున్నాను. దాంట్లో ఒక కప్పు వాటర్ అయితే పోసుకున్నాను. కప్పున్నర షుగర్ తీసుకొని కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం కొంచెం వాటర్ కూడా పోసుకొని యాడ్ చేసుకోవాలి, ఒక్కసారి అంతా పోసుకోకూడదండి. ఇట్లా మనం దీన్నైతే మనం పాకం అయితే పట్టుకుందామండి. పాకం బట్టి పక్కన పెట్టేసుకొని బాదుషాలు అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఈ పాకం బట్టేలోపుగా అంత టైం సరిపోతుంది. కప్పు ఫుల్గా నేనైతే వాటర్ పోసేసాను. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని అయితే, పాకం అక్కర్లేదండి, కొంచెం జిగురు వచ్చే వరకు పట్టుకోండి చాలు. తీగ పాకం కూడా రాకూడదు మీకు. తీగ పాకం వచ్చినా కూడా మీకు షుగర్ క్రిస్టల్స్ లాగా అయిపోతుంది. కాబట్టి అంటుకుంటే చేతికి సరిపోతుంది, లేకపోతే మీకు క్రిస్టల్స్ లాగా అయిపోతుంది గట్టిగా. అలా 2 చేతులకి అంటుకుంటే సరిపోతుంది. అంటుకున్నప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఇలాచి పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. కొంతమందికి ఇష్టం ఉంటుందండి ఇలాచి పౌడర్, కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే యాడ్ చేసుకోండి.
ఇదిగోండి నానిన పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిల్ని మనం చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని బాదుషాలుగా తయారు చేసుకుందాం. ఎలా అయినా ఏ మౌల్లో ఎలా అయినా మీరు తయారు చేసుకోవచ్చు. రౌండ్గా తయారు చేసుకోవచ్చు. బాదుషాలు బాదం షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. నేనైతే రౌండ్గా చేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా రౌండ్గా తయారు చేసి మధ్యలో అట్లా గుంటలాగా పెట్టండి. అలా గుంటలాగా ఎందుకు పెడతారంటే మనకి బాదుషా కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఉడకాలి కాబట్టి మనకి మధ్యలో అలా హోల్, మనం గారికి ఎలా హోల్ పెడతాం అట్లా అన్నమాట. అవి మనం మందంగా చేసుకుంటాం కాబట్టి సిమ్లో నిదానంగా అది ఉడకాలండి. అందువల్ల మనం అలా హోల్ అంటే హోల్ కాదు, కొంచెం గుంటలాగా పెడతామండి. అప్పుడు మొత్తం కూడా ఈవెన్గా మీకు కాలుతుంది. అలా అలా అన్నీ చేసేసుకోండి. మీరు కలిపెట్టుకున్న పిండి అంతా ఈ విధంగా చేసి పెట్టుకొని ఇప్పుడు మీరు కాల్చుకోవచ్చండి. చేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారి చేసి పెట్టుకోండి. మైదా పిండితో ఆరోగ్యం కాదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ గోధుమ పిండితో ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా గోధుమ పిండి ఇంకా టేస్ట్గా ఉంటాయి కండి. మీకు స్వీట్ షాప్లో లాగా రావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా మైదా పిండితోనే తయారు చేసుకోవాలి. నేనైతే ఆరోగ్యరీత్యా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా తయారు చేశానండి గోధుమ పిండితో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే బాగానే వచ్చింది. మీరు కూడా నేను ట్రైల్ వేసుకొని మీకు నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఎప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇట్లా మొత్తాన్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని వదిలేసేయండి. అసలు గరిటె పెట్టి తిప్పకూడదండి. వాటంతట అవే పైకి తేలాలండి. వాటంతట అవే పైకి వచ్చే వరకు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గరిటె అయితే పెట్టి తిప్పకూడదు. మీరు గరిటె పెట్టి తిప్పారంటే మాత్రం లోపల ఉడకదు, ప్లస్ గట్టిగా ఉంటాయి. లోపల మెత్తగా అయితే రాదండి. మీరు గరిటె పెట్టి వెంటనే తిప్పేసేసి చేస్తే వాటంతటికి అవే కాలి పైకి వస్తాయండి. అవి మాత్రం కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి మనం సిమ్లోనే కాల్చుకోవాలండి. మీడియం టు సిమ్ అలా మార్చుకుంటూ కాల్చుకోండి. హైలో అయితే పెట్టకండి. ఇప్పుడు ఒక్కొక్కటి పైకి తేలుతుంది చూడండి. ఆ విధంగా అయితే పైకి తేలాలి. తేలిన తర్వాత మీరు పక్కకు ఇటు అటు తిప్పుకొని కాల్చుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా కాల్చుకోండి. అదిగోండి లేయర్స్గా ఉన్నాయి కదా. మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి అలా లేయర్స్గా వచ్చిందండి. ఇట్లా కాల్చుకొని మీరు తీసి పక్కన పెట్టకుండా వెంటనే మనం తయారు చేసుకున్న పంచదార పాకంలో అయితే వేసేయండి. అప్పుడే మీకు జ్యూస్ అంతా వెంటనే పీల్చుకుంటుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా లోపల కాలాలి కాబట్టి మీడియంలో పెట్టుకోండి, కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఆ విధంగా కాల్చుకోండి. హైలో అయితే మాత్రం పెట్టద్దు. గరిటె పెట్టి మాటకి తిప్పొద్దండి. ఒక్కసారి పక్కకు తిప్పండి అంతే. ఇట్లా గోధుమ పిండితో బాదుషాలు తయారు చేసుకోండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా, మీకు లేయర్స్గా అట్లా ఉన్నాయి కదా అవి. ఇప్పుడు మీరు పంచదార పాకంలో వీటిని డైరెక్ట్గా వేసేయచ్చండి. తీసి పక్కన పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదిగోండి అట్లా
చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మనం గోధుమ పిండితో తయారు చేసాం కాబట్టి. ఈ విధంగా మీకు గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే ఆరోగ్యరీత్యా మీరు తప్పకుండా ఈ విధంగా అయితే బాదుషాలను అయితే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒకసారి చేసుకొని టేస్ట్ అయితే చూడండి. అప్పుడే మీకు నచ్చింది లేనిది తెలుస్తుంది. చూసారు కదా మీకు నేను చెప్పాను కదా మీకు వెంటనే అయితే తిప్పొద్దు కూడా. వాటిలంతటా అవే పైకి రావాలి. సిమ్లో అయితే ఉండాలి. కాలటానికైతే మీకు టైం పడుతుంది. ఇట్లా పంచదార పాకంలో వేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోండి. అంతేనండి. బాదుషాలు అయితే తయారైపోయినాయి. చూసారు కదా పాకంలో ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ విధంగా పాకంలో అలా ఉంచేసి కొంచెం మన తర్వాత తీసేసి మీరు ఈ విధంగా అయితే పెట్టుకున్నట్లయితే బాదుషాలు జ్యూసీగా చాలా బాగుంటాయండి. మైదా కంటే గోధుమ పిండి ఆరోగ్యకరం కాబట్టి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఒకసారి తుంపి చూపిస్తున్నాను చూడండి. గట్టిగా ఉంటాయేమో అనుకుంటారు మీరు, కానీ చూసారా లోపలంతా ఉడికింది కదా, మీకు తెలుస్తుంది కదా లోపల ఉడికింది, మెత్తగానే ఉంటాయి. మన మైదా పిండి అలాగా లేకపోయినా కూడా అంతకంటే ఇంకా టేస్ట్గానే ఉంటాయండి.